హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం అంటే భక్తి, శ్రద్ధ, పవిత్రతకు ప్రతీక. ఆయనకు విభూది అభిషేకం చాలా ప్రత్యేకమైనది. విభూది అంటే పవిత్ర భస్మం. ఇది శివుని కృపకు గుర్తు. శివుని కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామికి విభూది అత్యంత ప్రీతికరమైనది. విభూది అభిషేకాన్ని ప్రారంభించే ముందు స్వామిని శుభ్రంగా అలంకరిస్తారు. అనంతరం స్వామి విగ్రహంపై నెమ్మదిగా విభూది పోస్తారు. ప్రతి వాతావరణంలో పవిత్రత వెలువరిస్తుంది. ఈ సమయంలో గర్భగుడిలో ఉన్న శాంతత, భక్తుల చైతన్యం కలిసిపోయి ఒక దివ్యమైన అనుభూతిని కలిగిస్తాయి. విభూతి అభిషేకం ద్వారా మనకు 3 ముఖ్యమైన సందేశాలు తెలుసుకోవచ్చు. మొదటిది, అహంకారాన్ని విడిచిపెట్టు. రెండవది, శరీరం క్షణికమైనది. మూడవది, పవిత్ర జీవితం గడపాలి. భక్తి భావంతో చేసిన విభూతి అభిషేకం స్వామిని సంతోషింపజేస్తుంది. ఆయన అనుగ్రహం మన జీవితంలో శుభాన్ని మరియు విజయాన్ని అందిస్తుంది. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి విభూతి అభిషేకం భక్తుల హృదయాల్లో భక్తిని పెంపొందించి ధార్మిక మార్గంలో ముందుకు నడిపిస్తుంది. ఇది కేవలం శారీరక అభిషేకం కాదేమో. స్వామికి పుష్పాలంకరణ, హారతులు నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆలయమంతా వేద ఘోషలతో, భక్తుల నామస్మరణలతో మారుమోగుతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ప్రతి వారు తనంతట తానే స్వామికి అర్పణగా మారిపోతారు. ఈ శాంతమైన మరియు పవిత్రమైన వాతావరణం మనలో ఒక కొత్త శక్తిని, శ్రద్ధను కలిగిస్తుంది. విభూతి స్వరూపంలో భగవంతుని ఆనందమూర్తిని దర్శించగలగడం మన పాపాలను హరిస్తుందని భక్తుల నమ్మకం. ఇది కేవలం ఒక సంప్రదాయం కాదు, ఇది మన ఆత్మను శుద్ధి చేసే ప్రక్రియ. ప్రతి అభిషేకం మన మనసును శాంతితో నింపుతుంది, స్వామిని మన హృదయంలో ఆహ్వానించడానికి మార్గం చూపుతుంది. ఈ విధంగా విభూతి అభిషేకం భక్తి మార్గంలో ఒక పవిత్ర అనుభూతిగా నిలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.